మనకు చాలామందికి అనుభవం ఎక్కడో ఒక హౌసింగ్ సొసైటీలో లేదా ఒక బిల్డర్ దగ్గర ఒక ఫ్లాట్ బుక్ చేసుకుంటాం. ఇన్ టైంలో డెలివరీ కాదు. మనము బ్యాంక్ లోన్ తీసుకొని లేదా ఇతరత్ర లోన్ సమీకరించుకొని మనం డబ్బు చెల్లిస్తాం. ఆ టైంకోమో ఆ డెవలపర్ ప్రాజెక్ట్ పూర్తి చేయడు. ఏళ్ళ తరబడి డిలే అవుతుంటుంది, భారం పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత డిలే అయ్యి లాస్ట్కు ఆ ఫ్లాట్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా తీసుకోవాలి అంటారు. లేదయ్యా నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు రిటర్న్ అయ్యి, నువ్వు అన్న టైంకి పూర్తి చేయలేదంటే నీ డబ్బులు రిటర్న్ ఇచ్చే ప్రసక్తి లేదు. నీకు ఇష్టం అంటే ఫ్లాట్ తీసుకో, ఇష్టం లేకపోతే తీసుకోకు, కానీ డబ్బులు మొత్తం రిటర్న్ అయ్యి, నువ్వు కావాలంటే అమ్ముకో, ఇలా అనే డెవలపర్లు మనకు కనబడుతుంటారు. ఇలా చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో రకరకాల కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అనుకున్న టైంలో జరగదు. ఆ డెవలపర్కి ఉండే ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రాబ్లం కావచ్చు, పార్ట్నర్ల మధ్య వాళ్ళకి ఏమైనా విభేదాలు రావచ్చు, లేదా ఏదైనా లీగల్ ఛాలెంజెస్ రావచ్చు, ఏది లేకపోతే డిమాండ్ తగ్గితే దానిపైన ఇన్వెస్ట్ చేసేవాడు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల డిలే అవుతుంది. సో మానవాతీత కారణాల వల్ల డిలే అయితే అది వేరే విషయం. ఇప్పుడు కోవిడ్ లాంటిది వచ్చింది, దానికి అది మనిషి అనుకున్నది కాదు కనుక దానికి ఎగ్జామ్షన్స్ వేరే ఉన్నాయి. కానీ ఏ కారణాల రీత్యా డిలే అయినా ఇతరత్ర ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు అదే కొన్నవాడు కనుక ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఊరుకుంటాడు డెవలపర్. సో చాలా సందర్భాల్లో డెవలపర్కు బయర్కు మధ్య అసిమెట్రికల్ రిలేషన్షిప్, ఒక సమతుల్యత లేని సంబంధం ఉంటుంది. డెవలపర్ ఇష్టం ప్రకారం ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ బయర్కి ఏ స్వేచ్ఛ ఉండదు. ఒక్కసారి డబ్బులు కడితే అందులో ఇరుక్కుపోయినట్టే, ఇక బయటికి రారాదు, అది కంప్లీట్ కాదు. ఇలాంటి వారికి వాళ్ళ సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైన జడ్జిమెంట్ ఇచ్చింది. నాగ్పూర్ హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్ పైన ఒక కస్టమర్ వేసిన కేసు. ఇది రేపు ఏ రియల్ ఎస్టేట్ వెంచర్లకైనా వర్తిస్తుంది. ఒక డెవలపర్ కనుక చెప్పిన సమయానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే, ప్రాజెక్ట్ కనుక డిలే అయితే, అన్డ్యూ డిలే అయితే, ఆ ఫ్లాట్ కంపల్సరీ కొనాలి అని ఫోర్స్ చేయడం అన్ఫేర్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలా ఒకవేళ ఏ కస్టమర్ అయినా నాకు వద్దు, నా మనీ నాకు ఇచ్చేయాలి అంటే ఆ కస్టమర్కు రైట్ టు రిఫండ్ ఉంటుంది, రీఫండ్ అడిగే హక్కు ఉంటుంది. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఆ కస్టమర్ కట్టిన డబ్బులు చెల్లించి దానిపైన 9% ఇంట్రెస్ట్ కూడా చెల్లించాలి అని కూడా చెప్తుంది. ఎంత క్లియర్గా చెప్పండి చూడండి, 9% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా చెల్లించాలని చెప్తుంది. సో ఇది చాలా క్లియర్గా కీలక. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. మీకు హౌసింగ్ సొసైటీ సెంటర్నేమో అంతా వైట్లోనే ఉంటుంది కనుక మొత్తం అమౌంట్ను రీఫండ్ అడిగితే అడగచ్చు. కానీ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నీకు అగ్రిమెంటు వాల్యూకు రియల్ మార్కెట్ వాల్యూ తేడా ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఏమో నువ్వు చెల్లించాల్సి ఉంటుంది, ఆన్ పేపర్ అగ్రిమెంట్ ఏమో తక్కువ చూపెడతారు. సో అటు కస్టమర్ కూడా తక్కువ చూపెట్టమని కోరుకుంటాడు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గుతుంది కనుక. కానీ చాలామంది డెవలపర్లు ఇదే పని చేస్తారు. అప్పుడు ఒక ఛాలెంజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు 10,000 ఎస్ఎఫ్టీ 10,000 పర్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ రేట్ 4,000 5,000 ఉంటుంది. అప్పుడు నీకు 4,000 5,000కు నీకు అమ్ముతాను, అదే మీద 4,000 రేట్ ఉందనుకుందాం. 4,000కు నీకు అమ్ముతానని అగ్రిమెంట్ రాయటానికే మిగతా బ్లాక్ పార్ట్ క్యాష్ పార్ట్ కడితేనే అగ్రిమెంట్ ఇస్తాడు. అంటే ఉదాహరణకు నువ్వు 1000 అడుగుల 1000 చదరపడు 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ తీసుకుంటున్నావు. 10,000 పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ అనుకోండి. 10,000 ఇంటూ 1000 అంటే 1 crore. నువ్వు 1 crore యాక్చువల్ ప్రైస్, కానీ అఫీషియల్ ప్రైస్ 1 ఉండదు. అఫీషియల్ ప్రైస్ 4,000 ఫర్ ఎస్ఎఫ్టీని, అంటే 4,000 ఇంటూ 1000 అంటే 40 lakhs. ఈ 60 lakhs క్యాష్ చెల్లించాకనే
40 lakhsకు నీకు అమ్ముతానని అగ్రిమెంట్ రాసిస్తాడు. ఇప్పుడు డిలే అయిందనుకోండి, నీవు కోర్టుకు వెళ్ళామనుకోండి, కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రైట్ టు రిఫండ్ ఉంటుంది. అప్పుడు డెవలపర్ ఏమంటాడు, ఈ 60 లక్షలు క్యాష్ పార్ట్ మాట్లాడాడు, నువ్వు నాకు అఫీషియల్గా ఇచ్చింది 40 లక్షలే కదా, ఈ 40 లక్షలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% చెల్లించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఈ 40 లక్షలకు 9%తో చెల్లిస్తాను అంటాడు. ఇది ఒక ఛాలెంజ్ అయితే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా నీకు ఫ్లాట్ ఇన్ టైంలో డెలివర్ చేయకపోయినా నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే టోటల్ వైట్ కాంపోనెంట్ ఉంటే టోటల్ అఫీషియల్గానే చెల్లించేది అయితే ఇబ్బంది లేదు, కానీ టోటల్ అఫీషియల్గా చెల్లించేది చాలా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండదు. డిమానిటైజేషన్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో క్యాష్ అనధికార అనఫీషియల్ మనీ వైడ్లీ ప్రివెలెంట్. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ రహస్యమే, ఇందులో సీక్రెట్ ఏం లేదు. డిమానిటైజేషన్తో నగదు రహిత వ్యవస్థ అన్నారు, కానీ ఎక్కడుంది? సో ఇప్పటికీ కూడా నీవు ఒక ల్యాండ్ కొనాలన్నా, అపార్ట్మెంట్ కొనాలన్నా వైట్ ఎంత బ్లాక్ ఎంత అనే చర్చ జరగకుండా ఉండదు కదా. అందువల్ల బట్ ఓవరాల్గా టోటల్ అమౌంట్ వైట్లో చెల్లించి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంతో అంతే కొనేవారు అఫీషియల్గా టోటల్ మనీ చెల్లించే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది. అనుకున్న టైంకు డెవలపర్ ప్రాజెక్ట్ కనుక డిలే చేస్తే నీవు కట్టిన డబ్బులు నీవు విత్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.